మన ప్రియ ప్రభును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో తిరిగి మనము గ్రంథ ధ్యానాలలో కీర్తన గ్రంథాన్ని ధ్యానం చేసుకోవటానికి ప్రభువారు సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకొని మరొక తరుణమును మనకు ప్రభు అనుగ్రహించారు. అందును బట్టి దేవాది దేవునికి హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రములు ప్రభుకు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే గ్రంథ ధ్యానాలలో పాలుపంపులు కలిగి ఉంటూ తమ వంతు వినటానికి, బలపడటానికి, ప్రభులో స్థిరపరచబడటానికి ఆసక్తి కలిగినటువంటి బిడ్డలకు ప్రభు నామములో వందనములు, ప్రభు నామములో శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కొద్ది కాలం నుంచి కీర్తన గ్రంథాన్ని ధ్యానం చేశాం. మొదటి కీర్తన ప్రభు కృపలో ప్రారంభించి ముగించాం. రెండవ కీర్తన కూడా ఆ విధంగానే ప్రారంభించి ఈ దినాన చివరి చరణానికి వచ్చాం. 12 చరణాలు. ఈ దినాన మనము 12వ చరణాన్ని ధ్యానం చేసుకోవటానికి ప్రభు మనకి సమయాన్ని అనుగ్రహించారు. ఈ సమయంలో మనము కీర్తన, రెండవ కీర్తన 12వ చరణాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఇలాగున్నాయి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునుడి. లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ప్రేమ కలిగినటువంటి ప్రభువా, జీవము కలిగినటువంటి జీవాధిపతి, ఈ యొక్క సమయంలో మీ మాటలను మేము ధ్యానం చేస్తున్నాం. దాసును మరుగుపరిచి మీరు మాట్లాడండి ప్రభు. ఇందులో ప్రతి మాట కూడా వివరించి మీరు బోధిస్తున్నప్పుడు మా హృదయాలు ప్రభా అర్థం చేసుకునే విధముగా సహాయం చేయండి. తద్వారా మాలో మీ వాక్యము నివసించినట్లుగా, మేము నీ ఎదుట ప్రభా ఫలించినట్లుగా అంటుకట్టబడేటువంటి అనుభవాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో 2వ కీర్తన 12వ చరణంలో చివరి చరణంలో ఉన్నాం. ఈ కీర్తన యేసు ప్రభు వారి గురించి వ్రాయబడినటువంటి కీర్తన. ఆ దినములలో ఆత్మవశులై భక్తులైనటువంటి దావీదు గారు యేసు ప్రభు యొక్క రాక ముందు ప్రవచన వాక్కులతో ఈ కీర్తన రాసినట్లుగా మనం చెప్పుకున్నాం. ఇక్కడ చివరి చరణానికి వచ్చినప్పుడు ఇక్కడ ఆయన కోపము త్వరగా రగులుకొనును. దేవుని గూర్చి రాయబడినప్పుడు ఆయన దీర్ఘశాంతుడు, ఆయన కోపించే దేవుడు కాదు. కానీ ఒకవేళ కోపం అనేది వస్తే అది నిమిషం పాటు కూడా ఉండదు. అయితే ప్రభు యొక్క కోపము రగులుకోవటానికి కారణం ఏంటి? ఎందుకు కోపము ప్రభుకు వస్తుంది? ఆ ప్రభుకి ఆ కోపం వెంటనే రగులుకోవటానికి కారణం ఏంటంటే, కుమారుని ముద్దు పెట్టుకొనుడి అని రాయబడింది. కుమారుని ఎవరు? ఆ కుమారుడు. ఆ కుమారుడు పేరేంటి? ఆ కుమారుని గురించి బైబిల్లో క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో ప్రవచన వాక్కు ద్వారా నెరవేర్పుగా ఈ లోకానికి దిగి వచ్చినటువంటి ప్రియకుమారుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనను మన కొరకు పంపించారు. ఆయనను మన కొరకు ఈ లోకములో మన యొక్క పాప శిక్షను, మన అపరాధములను, దోషములను, శాపములను అన్నీ కూడా ఆయన మీద మోపటానికి
తన ప్రియకుమారుని మన కొరకు ఇవ్వటానికి వెనకాడకుండా మన కొరకు ఇవ్వబడినటువంటి, మన కొరకు పంపించబడినటువంటి, మన పాప విమోచన, మన యొక్క ఉన్నటువంటి ప్రతి దోషము, ఆ దోష శిక్ష యేసు ప్రభువారు మీద వేయటానికి తండ్రికి ఇష్టమైనది. కారణం ఏంటంటే తన ప్రియకుమారుడైనా కూడా ఆయన ప్రేమ మన పట్ల ఎంతగా ఉన్నది అని మరి చూపించటానికి మరి అనేక లేఖనాలలో మరి కుమారుని మీద ఉన్నటువంటి ప్రేమ, కుమారునికి తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమ వాళ్ళు ఎంతగా వ్యక్తపరిచారో అనేది లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుంది. అయితే ఆయన మన కొరకు మరి పంపించబడ్డారు. మరి ఆయన మన కొరకు వచ్చి మన కొరకు ఆయన మరణం పొందటానికి, మన యొక్క బంధకాన్ని విడిపించడానికి, మన శిక్షను తొలగించడానికి, మరణం నుంచి జీవనంలోకి దాటించబడటానికి ఆయన పంపించినప్పుడు ఆయన అంటే నీకు ఇష్టం లేకుండా, అంటే కుమారుని ముద్దు పెట్టుకో అంటే ఆయన అంగీకరించకుండా, ఆయన నీ కొరకు వచ్చాడు అనేటువంటి ఇష్టమైనటువంటి భావనతో ఆయన అంగీకరించకుండా ఉన్నావు. కాబట్టి దాన్ని బట్టి దేవునికి కోపము అనేది రగులుకుంటున్నది. కుమారుని ముద్దు పెట్టుకొనిడి లేని ఎడల ఆయన కోపించును. ఆయన ఆ విషయంలో కోపిస్తే ఏం జరుగుతుంది అంటే అప్పుడు మీరు త్రోవ తప్పి నశించిపోతారు. ఆయనకు కోపము, ఆయన యొక్క కోపములో ఉన్నటువంటి ఆ ఉగ్రత అనేది ఆటోమేటిక్గా నీవు త్రోవ తప్పి నశించిపోతావు. ఆయనను ఆశ్రయించు వారందరూ కూడా ధన్యులు. నిజముగా కుమారుని పంపించిన విధానాన్ని తెలుసుకొని ఆయనను ఇష్టపడి మరి ఆశ్రయించినప్పుడు ధన్యులు కాబడతారు. ధన్యజీవులుగా మరి వాళ్ళు పిలువబడతారు. అయితే ఈరోజు నాశనము అనేది, నశించటము అనేది అనేక సందర్భాలలో వింటూ ఉంటాం, జరుగుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాం. కారణం ఏంటి? ఎందుకు? మరి ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంది. వాక్యంలోకి వెళ్ళినప్పుడు ఏ ఏ సందర్భాలలో ఎందుకు, ఎవరికి ఆ యొక్క నాశనము అనేది కలుగుతుంది, సంభవిస్తుంది, ఆ నాశనం నుంచి తప్పించబడటానికి, తొలగించబడటానికి మనము ఏం చేయాలి అనేది దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనములో దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూర్ఖుడు నశించెదరు. ఈ మూర్ఖులు దేన్ని బట్టి ఏడుస్తున్నారు అంటే దౌర్భాగ్యమును బట్టి, దౌర్భాగ్యమైనటువంటి కార్యాలను బట్టి వాళ్ళు ఏడుస్తున్నటువంటి వారు. అలాగే ఏడ్చేవాళ్ళు మూర్ఖులు. అలాంటి మూర్ఖులు నశించిపోతారు. తర్వాత బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. అసూయ అనేది ఎవరికి ఉంటుందంటే బుద్ధి అనేది లేనటువంటి వారికి అసూయ ఉంటుంది. బుద్ధి ఉంటే అసూయ పడరు. బుద్ధితో అందరి యొక్క మంచి మేలు కోరుకుంటారు. బుద్ధి లేనప్పుడే వాళ్ళల్లో ఆ అసూయ, మత్సరము అనేది వాళ్ళకు కలుగుతుంది. అలాంటి వారికి తిరిగి వాళ్ళు నయం కావటానికి ఎలాంటి మెడిసిన్ లేదు అన్నట్టుగా వారు చచ్చెదరు. కనుక ఇప్పుడు మూర్ఖము వలన మరి మూర్ఖులు ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? దేన్ని బట్టి ఏడుస్తారు? దానివల్ల వాళ్ళు నశించెదరు. రెండో మాట చూసినప్పుడు యోబు గ్రంథము 36వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూసినప్పుడు అక్కడ మరి ప్రభు తన బిడ్డలకు ఎలాంటి మరి వసతులు కల్పిస్తున్నాడో, ఎలాంటి ఏర్పాట్లు కలుగు చేస్తున్నాడో అనేది
ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవచేయును, పాపము విడిచి రెండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయన సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. వారు ఆలకింపని ఎడల బాణములు చేత కూలి నశించెదరు, జ్ఞానము లేక చనిపోదురు. నశించిపోవటానికి చనిపోవటానికి వాళ్ళల్లో మరి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, ఉపదేశము వినిపింప చేస్తున్నప్పుడు వినటానికి ఆయన చెవిని తెరవ చేస్తున్నాడు. చెవిని తెరవ చేసి ఆయన ఇచ్చేటువంటి ఆజ్ఞ ఏంటంటే, మీరు పాపములో ఉన్నారు, పాపము చేస్తున్నారు, దాన్ని విడిచిపెట్టి రండి అన్నప్పుడు ఆ మాట వినిన వెంటనే ప్రభు మాట ఆలకించి ఆయననే సేవించటానికి, పాపములో మరి ఉండి మరి పాపము నిన్ను ఏలకుండా అందులో నుంచి నువ్వు బయటకు రావటానికి, పాపములో ఉండి ఆ క్షణకమైనటువంటి సుఖభోగాలకు ఆనందాలకు ఆ చీకటి రాజ్య పరిపాలనలో పాలు పంపులు కలిగి ఉండకుండా అందులో నుంచి బయటికి రావటానికి ప్రభు ఉపదేశము నీకు వెలుగుగా నీ మీద ప్రకాశిస్తూ నీ యొక్క చెవుకి వినబడినట్లుగా అది నీ అంతరంగంలోకి వెళ్ళి నువ్వు పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టి వెలుగులోకి పరుగులు తీయనట్లుగా ఆ ఉపదేశము నీకు వినిపింప చేస్తున్నప్పుడు, అది ఆలకించినప్పుడు తిరిగి ప్రభు యొద్దకు వచ్చి ఆయన సేవించగలవు, ఆయనను మరి పూజించగలవు, ఆయనను నువ్వు మరి ప్రభుని మహిమపరచగలవు. అలాగా ఉన్నప్పుడు వారి యొక్క దినములు క్షేమముగాను వాళ్ళ సంవత్సరాలు సుఖము కలిగి వెళ్ళబుచ్చేటట్లుగా ఉంటాయి. వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు, జ్ఞానము లేక చనిపోదు. ఇది రెండవదిగా. కనుక దీన్ని బట్టి మరి ప్రభు యొక్క ఉపదేశం వినటంలో, ప్రభు ఉపదేశం వినిపించేటప్పుడు నీ చెవులు అనేది మందము కాకుండా, అవి మరి పెడ చెవులు కాకుండా, ఆ మాటలను అలక్ష్య పెట్టేటువంటి చెవులు కాకుండా, వాటికి ఉన్నటువంటి రోగమేందో ఆయన తీసివేసి ఆ మాటలు నీలో చొచ్చుకొని పోవునట్లుగా ప్రభు చేస్తున్నారు. ఇంతగా ఆయన రిస్క్ తీసుకొని నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సమాజ జీవితంలో, నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ప్రభు అలాంటి క్షేమము అనేది, అలాంటి సుఖము నువ్వు చూడాలి, నువ్వు దాన్ని అనుభవించాలి. ప్రభు యొక్క ఆలోచన. కానీ నీ ఆలోచన ఎలాగున్నది? ఆలోచన నువ్వు క్షేమంగా సుఖపడేటట్టుగా ఉన్నాయా? లేదంటే బాణములు వచ్చి గుచ్చితే ఏ విధంగా అవి ఆ యొక్క శరీరాన్ని చీల్చుకొని లోపలికి వెళ్ళి అవి బాధ ఎలా పెడతాయో అలాంటి బాధకరమైనటువంటి శ్రమలు అనుభవించడానికి, అలాంటి మాట్లాడటానికి, అలాంటి కష్టాలు అనుభవించేటువంటి ఇదిలో ఉన్నావా? అలాంటివి నేను దినదినము నశింప చేసేటువంటివిగా ఉంటాయి ఆ కార్యక్రమాలు. కనుక నీవు జ్ఞానము తెచ్చుకుంటే వాటిలో బయటపడతావు, నువ్వు బ్రతికి జీవిస్తావు అనేది వాక్యం చెప్పేటువంటి మాటలు. తర్వాత కీర్తన 5వ కీర్తన 6వ చరణంలోకి వచ్చినప్పుడు, అబద్ధమాడు వారిని నీవు నశింప చేయదువు, కపటము చూపించి నరహత జరిగించువారు యెహోవాకు అసహ్యులు. కనుక అబద్ధము అనేది తన బిడ్డల నోటి నుంచి పలకకూడదు. ఎప్పుడు కూడా సత్యమే మాట్లాడాలి, నిజమే చెప్పాలి. అసత్యానికి చోటు ఇవ్వకూడదు. అది ఒకవేళ మరి తమాషాలకు కానీ, ఆటలాటగానికి మరి ఏదో మరి అన్నట్టుగా కాకుండా, మరి ఇప్పుడు కూడా తన బిడ్డలు అవునంటే అవును, కాదంటే కాదు, అంతకు మించి ఒకవేళ ఒక మాట అటు ఇటు పెరిగిందంటే
అది మరి దుష్టుడి నుండి అది కలిగినటువంటి మాట అది నీకు నాశనం తెచ్చిపెడుతుంది, పలకొద్దు. అలాగనే మరి కపటము చూపించి నరహత్య చేసేటువంటి వాళ్ళు అసహ్యులు అనంటే దేవుడు అసహించుకుంటే సృష్టిలో ఏది కూడా నిన్ను అంగీకరించదు. దేని యొక్క సహాయం, సహకారము, ఆదరణ అనేది జరగకుండా అన్నీ కూడా అవి ఆయనే అసహించుకున్నాడు అని మిగతా ఉన్నటువంటి అన్నీ కూడా నీ దరిదాపులకి, అంటే నేను చూస్తే పాపము మన పక్కనుంటే ఆ కంపు భరించలేము అన్నట్టుగా అన్ని మేలులు దూరం వెళ్ళిపోయి అతని బిడలకు, మంచి వారికి తిరిగి రెట్టింపుతో వాళ్ళు అనుభవిస్తారు. అయితే అలాగనే నశించిపోవాలా? అలాగ నశించిపోవటం అనేది దేవుని చిత్తమా అంటే కాదు. మనము ఆ నాశనం నుంచి తప్పించడానికి ఈ లోకంలో యేసు ప్రభు వారిని ఆయన నశించిపోతున్న దాన్ని వెదికి రక్షించడం కొరకు ఈ లోకానికి వచ్చినట్లుగా లోకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వచనములో, అలాగనే నేను నీతిమంతులను పిలువుటకు రాలేదు కానీ పాపులను పిలువుటకు వచ్చి తిని, మరి ప్రస్తుత ఉన్నటువంటి దుష్టకాలను తప్పించడానికి ఆయన ప్రియకుమార్ని పంపించి అందులో తప్పించి రక్షించి మనము పరిమళ సువాసనగా ప్రభు కొరకు ఈ లోకంలో మనం జీవించడానికి తన ప్రియకుమారుడు మనకున్నాడు. ఆయన వచ్చి ఆ యొక్క నాశనం నుంచి తప్పించడానికి. కనుక యేసు ప్రభువాన్ని మనం ఏం చేయాలి? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం. దేవుని పంపించిన కుమారుని మనము ఇప్పుడు ముద్దు పెట్టుకోండి అనేది, ఆయనను విశ్వసించండి, ఆయనను అంగీకరించండి. ఆయన మాటలు కానీ ఆయన చూపించినటువంటి క్రమము కానీ వాటి విషయంలో మీరు నిర్లక్ష్యము కాకుండా ఇష్టంగా, ఆశతో, ఆసక్తితో నడుచుకోండి. అలాగ నడుచుకోవటానికి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి మరి వెరితనమును కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఈరోజు ఆయన సిలువ మరణం గురించి సువార్త ప్రకటిస్తున్నప్పుడు నశించిపోతున్నటువంటి వారికి వెరితనంగా, హేళనగా ఉంది. రక్షించబడినటువంటి మనకు దేవుని శక్తిగా మనలో పనిచేస్తుంది. కనుక ఈ మాటలన్నీ కూడా మనము మరి ఈ మాటలను బట్టి మనము ధైర్యంగా ఉండటానికి, ధైర్యపరచబడటానికి ప్రభు వ్రాయించినటువంటి మాటలు. ఇన్ని మాటలు మనకు వాగ్దానం చేసినట్లుగా కనిపిస్తున్నాయి. యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28లో యేసు ప్రభు స్వయాన ఆయన చెప్తున్నటువంటి మాటలు, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని నెరుగుదును, అవి నన్ను ఎరిగి ఉంటాయి అన్నట్టుగా, అవి నన్ను వెంబడిస్తాయి అన్నట్టుగా, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశించవు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు అని రాయబడు. ఇంకా ఫైనల్ స్టేట్మెంటు యేసు ప్రభు వారు ఇచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు అంటే ఇష్టము, యేసు ప్రభుని అంగీకరించటము, యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచటము, ఆ సువార్త సత్యాన్ని మనలో ఉంచుకోవటము, అలాగనే ప్రభు ఎప్పుడు మాట్లాడుతున్నా ఆయన వెంబడించేటువంటి వారంగా మనము ఎప్పుడు కూడా ఆయన మాటలు అనేది, ఇది ఎవరు మాటలు అనేది మనకి వెంటనే ఆ స్వరము వింటానే మనకు అర్థం కావటానికి, వెంటనే మన జీవితాలలో నాశనమది కాకుండా నిత్య జీవము ఆయన మనకి ఇవ్వటానికి నిత్య జీవం ఇచ్చారు. అవి ఎన్నటికీ మనం నశించిపోకుండా మనము ఎవరు కూడా మనల్ని ఆయన చేతుల నుంచి అపహరింపడం అనేది జరగకుండా ఆయన యొక్క మందలో, దొడ్డిలో మనల్ని జాగ్రత్త పరిచి ఉన్నాడు. జాగ్రత్త పరిచినటువంటి ఆ యొక్క మందను మేపుటకు దేవుడు తన యొక్క దాసులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఈరోజు వాక్యంలో ఉన్నటువంటి
ప్రభు మనకు తెలియచేస్తున్నటువంటి గ్రంథధ్యానాలలో ఎందుకు నశించిపోతున్నారు, నశించకుండా మనం అన్నిట్లో కూడా బాగు కలగాలి, మనకు మంచి జరగాలి, మనకు మేలు జరగాలి, భద్రపరచబడాలంటే మరి దానికి కారకులు ఎవరు వలన అని తెలుసుకున్నాం. బైబిల్లో నశించుతున్నటువంటి వారిని కాపాడినటువంటి దేవుడు ఎవరు దేవుని చేత కాపాడబడ్డారు అంటే లోతు కుటుంబము, యోసేపును బట్టి యోసేపు కుటుంబము, అలాగనే ఇశ్రాయేలు యొక్క వాళ్ళ సంతానం అంతా కూడా ఐగుప్తులో మరి దావీదును కూడా దేవుడు మరి నశించిపోకుండా దేవుడు తమ యొక్క సంతానాన్ని ఆస్వాదించినట్లుగా యోబును కూడా దేవుడు కంచి వేసి కాపాడినట్లుగా తన యొక్క శిష్యులు పడవలో ఉన్నప్పుడు ఆ యొక్క మరి తుఫాను వచ్చినప్పుడు నశించిపోతున్నాము అన్నప్పుడు వాటిని గద్దించి మౌనం చేసినటువంటి దేవుడు మరి జక్కయ్య కూడా నశించిపోతున్నటువంటి అతన్ని రక్షించడానికి జక్కయ్యను వెతుక్కుంటూ దేవుడు వచ్చారు. ఇన్ని మనకు దేవుని మాటలు ఇన్ని విధాలుగా తెలియచేస్తున్నా కూడా మనము అవి తెలుసుకోకుండా ఉంటే మనకు అది మరి నశించిపోయేటట్లు చేస్తుంది. ఆయన్ని తెలుసుకొని ఆశ్రయించినటువంటి మన జీవితంలో ధన్యులుగా ప్రభు చేస్తారు. మనమంతా కూడా ధన్యులము, మనము ధన్యకరమైనటువంటి జీవితాన్ని స్థితిని ప్రభు ఇచ్చాడు. అట్టి స్థితి ప్రతి బిడ్డ కుటుంబానికి యేసుక్రీస్తు ద్వారా కలుగునుగాక. ఆమేన్. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఇది నా గ్రంథ ధ్యానాలలో 2 కీర్తనలు మీరు ముగించుకోవటానికి ఈరోజు 2వ కీర్తన మరి చివరి చరణం కూడా కంప్లీట్ చేసుకోవడం కృపనిచ్చారు. తిరిగి మరి ఒక నూతనమైన కీర్తనకు వెళ్ళటానికి కూడా సహాయం చేయండి. ఇంతవరకు మరి 1-2 కీర్తనలో ఉన్నటువంటి మాటలన్నింటిని కూడా బిడ్డలు నెమరు వేయటానికి, తద్వారా బిడ్డలు బలపడటానికి కృప దయచేయండి ప్రభు. నిత్యంగా బిడ్డలు మరి ఈ దిన వాక్యాన్ని బట్టి ఆస్వాదించబడాలి. మంచి నిద్రను దయచేయండి. వేకోనే కృపా వాక్య ధ్యానంలో కూడా బిడ్డలు పాలు పంపులు కలిగే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని కృపా సమాధానము మరి పరిశుద్ధాత్మ యొక్క సహవాసం వింటున్న బిడ్డలకును సకల పరిశుద్ధులకు ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.